సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ రోజు మనం మెడిసిన్ ఎన్రోల్మెంట్ కంటిన్యూ చదువుతున్నాం. సో మనం లాస్ట్ లో ఏం చూసినామంటే ఈజీని వచ్చేసి చాదూసిక్కి ఒక బాక్స్ అయితే తీసుకొని వెళ్ళి ఇస్తాడు కదా, లంచ్ బాక్స్ లాంటిది. అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. చాదూసిక్ అంటూ ఉంటాడు, ఓ చూస్తుంటే చాలా ఫుడ్ తెచ్చినట్టున్నావు, అసలు నేను గుర్తు కూడా పట్టలేకపోతున్నాను. అసలు నాకు లాస్ట్ టైం ఫుడ్ ఎవరు ఇచ్చారో ఎప్పుడు ఇచ్చారో కూడా నాకు గుర్తులేదు. చూస్తుంటే మీ అమ్మ బాగా వంట చేస్తుంది అనుకుంటా అన్నట్లు అంటూ ఉంటాడు. అప్పుడే ఈజీని వచ్చేసి అది నా చెల్లి చేసింది అని చెప్తాడనమాట. ఏంటి, మీ చిన్న చెల్లి గురించి మాట్లాడుతున్నావా అంటే అవునని ఈజన్ చెప్తాడు. అంటే తను చాలా చిన్నపిల్ల కదా, తను ఇలా చేయగలిగిందంటే చాదూసిక్ షాక్ అవుతాడు అనమాట. అసలు మీ అమ్మ ఇలా చేసిందంటే నేను ఒప్పుకోగలను, కానీ మీ చెల్లి చేసిందని చెప్తున్నావే నువ్వు, అసలైనా మీ చెల్లి నాకెందుకు ఫుడ్ పంపిస్తుంది అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఈజన్ చెప్తాడు, చిన్నప్పుడే నాకు అమ్మ నాన్న చనిపోయారు, సో చిన్నప్పటి నుంచి దాయినే ఇలా వంట చేస్తూ ఉండేదన్నమాట. అంతేకాకుండా తనకి ఇలా వంట చేయడం కూడా ఇష్టము, తనే ఇప్పుడు ఇలా వంట చేసింది అని చెప్తే ఇంకా ఓకే పేరెంట్స్ లేరా అన్నట్లు ఒక వరి అయిన ఫేస్ పెడతాడు అనమాట చాదూసిక్ వచ్చేసి. చాదూసిక్ కొంచెం ఫేస్ ఎలా పెడతాడంటే ఏదో జాలితో పెట్టినట్లు, అంటే పేరెంట్స్ లేరా అని ఏదో కొంచెం సింపతి చూపిస్తే ఎట్లా పెడతాం అట్లా పెడతాడు. కానీ ఈజన్కి అర్థం కాదు తను ఎందుకు అలా పెడుతున్నాడు, ఎందుకంటే ఈజన్కి సింపతి అనేది అర్థం కాదనమాట. దాని తర్వాత ఇంకొచ్చేసి సరే నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా, ఉండు ఏదైనా నీకు తాగడానికి ఇస్తానని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా ఆల్కహాలే అనమాట. అక్కడ వచ్చేసి ఓర్ని ఏం లేదే అన్నట్టు చూస్తాడనమాట. ఈజన్ మరేం పర్వాలేదు నేను ఇప్పుడు వెళ్తాను అని చెప్పేసి అంటాడా. అప్పుడు చాదూసిక్ వచ్చేసి హే ఆగు ఆగు, నేను ఇప్పుడే అలా బయటికి వెళ్ళి ఏమైనా తెస్తాను స్టోర్లో అని చెప్పేస్తే ఈజనేమో ఏం అవసరం లేదు ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటాడు. కానీ నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చావు కదా, ఇప్పుడే కదా వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడా. అందులోపల చాదూసిక్కి కాల్ వస్తుంది అనమాట. తను కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని చెప్పేసి అడిగితే ఏదో కొంచెం ఫోన్లో ఏదో చెప్తే సీరియస్ మ్యాటర్ అని అయితే అర్థమవుతుంది. చాదూసిక్ ఇంకా సీరియస్గా అడుగుతాడు అనమాట, ఏంటి హ్యూంగ్సోక్ మిస్ అయ్యాడా అని చెప్పేసి. హ్యూంగ్సోక్ అంటే ఆ రైట్ హ్యాండ్ మ్యాన్ అనమాట. సో తన పేరు హ్యూంగ్సోక్ అనమాట. ఇంకా అది ఈజన్ వింటాడనమాట. దాని తర్వాత ఇంకా ఈజన్కి చాదూసిక్ ఏం చెప్తాడంటే సారీ కిడ్, ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాంలే, ఇంకోసారి ఏమైనా చేద్దాంలే, సో ఇప్పుడు సంథింగ్ నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి చెప్తాడనమాట. దాని తర్వాత ఈజన్ మరేం పర్వాలేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా చాదూసిక్ వచ్చేసి వాళ్ళ క్లబ్లోకి వెళ్తాడు అనమాట. అక్కడ ఏం చెప్తారంటే చాదూసిక్కి ఇప్పుడు ఒక క్లబ్ అయితే అటాక్ అయింది కదా, అలానే ఇంకా మిగతా స్టోర్స్లో కూడా 2 క్లబ్లు అలానే అటాక్ చేశారంట. అంతేకాకుండా హ్యూంగ్సోక్ అయితే ఒక కార్ యాక్సిడెంట్ అయితే జరిగింటుంది. ఇంకా దాని తర్వాత తనని ఎవరు కనిపెట్టలేకపోయారనమాట. దాని తర్వాత తను మిస్ అయ్యాడంట. మొత్తానికి హ్యూంగ్సోక్తో పాటు ఉన్న అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారంట. కానీ హ్యూంగ్సోక్ మాత్రం లేడంట. అసలు ఏం జరిగి ఉంటుంది, మేము అన్ని చోట్ల వెతికాం కానీ ఎక్కడా దొరకలేదు అని చెప్తే ఎలాగైనా తనని కనిపెట్టండి అని చాదూసిక్ చెప్తాడనమాట. ఎందుకంటే అందరికంటే ముందు హ్యూంగ్సోక్ ఫస్ట్ వస్తాడు, సో తనని కనిపెట్టండి ఫస్ట్, ఎవరైనా ఇలా చేశారో వాడిని ఖచ్చితంగా మనం కనిపెట్టే తీరాలి అని చెప్పేస్తాడనమాట. ఇంకా చాదూసిక్ చాలా సీరియస్గా ఉంటాడనమాట. అప్పుడే తనకి కాల్ వస్తుంది, ఏంటి కాంగిల్స్ అని చెప్పేసి ఇంక అంటాడు. అప్పుడే చూసి నేను మళ్ళీ విన్నాను ఇంకొక హిట్ అంట అని చెప్పేస్తే అవును సార్ మళ్ళీ జరిగింది ఇలానే అని చెప్పేసి చాదూసిక్ అంటాడు అనమాట. అప్పుడే గిల్స్ వచ్చేసి అవునా అసలు ఏంటి, ఎవరు ఇలా చేస్తున్నారు, అయినా మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అప్పుడే ఇంకా చాదూసిక్ అంటాడు అనమాట, అదే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, సో మొత్తానికి చెప్పండి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు, నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అడుగుతాడు అనమాట. అంటే మొత్తానికి తను గెస్ట్ చేసేసింటాడు ఇదంతా కాంగిల్స్నే చేసింటాడని. హా ఏంటి తెలిసిందా నీకు, అసలు ఎలా తెలిసింది నీకు అని అడిగితే ఈ చాదూసిక్ ఏమంటాడంటే ఎలా తెలియదు సార్, అంటే మీరు ఇలా చేసిందంతా అసలు మీరు ఎవరికి కానీ తెలియకోకుండా చేసేలాగా చేయలేదు కదా, ఖచ్చితంగా ఇది మీరు చేశారని నాకు తెలిసేలాగానే చేశారు కదా అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే కాంగిల్స్ ఏమన్నాడంటే హా నువ్వైతే కరెక్ట్గానే గెస్ చేసావు, నీకు తెలియాలనే నేను ఇలా చేశాను, అయితే మొత్తానికి మీరు ఇది చేయడానికైనా వెనక్కి వచ్చింది, ఇదేనా మీరు చెప్పిన బిజినెస్ అని కాంగిల్స్ని అడిగితే కాంగిల్స్ ఏం చెప్తాడంటే వారిని మళ్ళీ కరెక్ట్గా కనిపెట్టావే, అసలు నీకు ఎలా తెలుస్తుంది ఏంటి, అయినా సరేలే మొత్తానికి ఇదంతా ఎందుకు చేస్తున్నానని అడుగుతున్నావు కదా, సరే ఒక పొలిటీషియన్ తన వీక్నెస్ అదంతా నువ్వు బయట పెట్టడం అందరికీ తెలిసిపోయింది, సో దానికోసం ఇదంతా అని చెప్పేసి చెప్తుంటాడు. అంటే ఈజన్కి ఇంతకుముందు హెల్ప్ చేసింటాడు కదా చాదూసిక్, ఒక పొలిటీషియన్ వాళ్ళ పిల్లలు బుల్లీ చేసింటారు దానికోసం అదంతా ఫైట్ జరిగి ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను అనమాట. సో ఆ పొలిటీషియన్కి ఇలా వెన్నుపోటు పొడిచాడనమాట మొత్తానికి మన చాదూసిక్, అందుకే ఇలా చేస్తున్నానని చెప్పేసి చెప్తాడనమాట. చాదూసిక్ అయితే ఇంకా అప్పటికి తనకి రియలైజేషన్ కలిగి ఉంటుంది అనమాట, సో దీనికోసం ఇదంతా జరిగేది అని చెప్పేసి. కాంగిల్స్ ఏమంటాడంటే నేను నువ్వు చాలా స్మార్ట్ అనుకున్నాను, అసలు అంత బాగా తెలివి ఉన్న నువ్వు అలాంటి పెద్ద వ్యక్తిని ఎలా వెన్నుపోటు పొడచగలిగావు, అసలు తనని ఎలా నువ్వు అలా చేసావు, ఇప్పుడు మొత్తానికి తను మాత్రమే కాదనమాట ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాదూసిక్ మీదకి పంపించింటారు ఇలా ఫైట్ కనేసి తనని చంపడానికి, కానీ ఇంతవరకు చాదూసిక్ వాళ్ళని ఓడిస్తూ వచ్చాడనమాట. అందుకే ఇప్పుడు మొత్తానికి కాంగిల్స్ దిగాడనమాట రంగంలోకి. అంతేకాకుండా మొత్తానికి
ఎవరైతే నీకు అన్నం పెడతారో ఆ చేతినే నువ్వు ఎలా కొరకగలిగావన్నట్లు అంటూ ఉంటాడు చాదుసిక్‌ని. నువ్వు ఇప్పుడు అంటే తను ఎవరైతే వెన్నుపోటు పొడిచింటాడో ఆ పొలిటీషియన్ మాత్రమే కాదనమాట. అక్కడ చుట్టుపక్కల ఉండే పొలిటీషియన్స్ అందరూ ఇప్పుడు చాదుసిక్‌ని ఎలాగైనా చంపాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇంక చాదుసిక్‌కి అది తెలుస్తుంది. అప్పుడే ఏదో వాయిస్ వింటామనమాట పెయిన్‌తో ఉన్నట్టు. అది చూస్తాం. అక్కడొచ్చేసి హ్యూంగ్‌సక్ ఉంటాడనమాట. హ్యూంగ్‌సక్‌ని మొత్తానికి అక్కడ చైర్‌కి కట్టేసి ఎలక్ట్రికల్ షాక్ అయితే ఇస్తూ ఉంటారనమాట. తనకి వచ్చేసి పెయిన్ అంతా వస్తుంది కదా! తను నడుస్తూ ఉంటాడు. అప్పుడే "హే! ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను కదా! కొంచెం తగ్గించండి" అని చెప్పేసి కాంగిల్స్ అంటాడు. ఇంక చాదుసిక్‌కి చాలా కోపం వస్తుందనమాట. మొత్తానికి మీరు నా వెనకాల పడ్డారు కదా! అలాంటప్పుడు నన్ను పట్టుకోకుండా ఎందుకు హ్యూంగ్‌సక్‌ని పట్టుకున్నారు అని అడిగితే అప్పుడే తను ఏం చెప్తాడంటే కాంగిల్సు, నిజానికి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను అనుమానిస్తూ ఉన్నాడు. నా వెనకాల ఇట్లా నన్ను పట్టుకోమని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టాడు. సో, ఇంక ఇంతకు మించి నేను ఏం చేయమంటావు అని చెప్పేసి అంటాడు. అంటే హ్యూంగ్‌సక్ ఇలా వెనకాల పంపించింటాడు కదా! ఆ విషయం ఇతనికి తెలిసిపోయి ఉంటుంది. అందుకే తన మీదకి అటాక్ చేసింటాడనమాట. అంతే కాకోకుండా ఇప్పుడు హ్యూంగ్‌సక్‌ని కూడా పట్టుకున్నానని తెలిసిన తర్వాత ఇంక నాకు ఇంకా వాళ్ళు కొంచెం ఎక్కువే ఇచ్చారులే. నీకంటే వాళ్ళని కూడా పట్టుకుంటే నాకు ఇంకా బెనిఫిటే జరిగిందిలే అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అసలు మొత్తానికి నువ్వు వీళ్ళందరితో బాగా ఇరుక్కున్నావులే అన్నట్టు అంటూ ఉంటే ఇంక చాదుసిక్ వచ్చేసి ఇంకా ఏం చేయాలిబ్బా అని ఆలోచిస్తుంటాడు. ఇంకా ఆంగిల్స్ ఏం చెప్తాడంటే, సరే నీ ఫ్రెండ్‌కి ఒకసారి లాస్ట్‌గా గుడ్ బై చెప్పు అని చెప్పేసి ఫోన్ వచ్చేసి పెడతాడనమాట అక్కడికి. సో, చెప్పు హ్యూంగ్‌సక్ నీ దూషికి ఐ మీన్ నీ బాస్‌కి ఒక లాస్ట్ సారిగా నీ లాస్ట్ ఏదైనా విష్ ఉంటే చెప్పేసేయ్ అని చెప్పేసి ఫోన్ పెడితే అప్పుడే హ్యూంగ్‌సక్ ఏం చెప్తాడంటే, బాస్ నన్ను క్షమించండి అంటాడు. అసలు నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నావు? అసలు నా వల్లనే కదా నువ్వు అక్కడున్నది అన్నట్లు చాదుసిక్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంక తనేమంటాడంటే, బాస్ నేను చాలా వర్రీడ్‌గా ఉన్నాను. ఎందుకంటే నేను లేకపోతే మీరు సరిగ్గా అన్నం గూడా తినరు అన్నట్లు ఇంక అంటూ ఉంటాడనమాట. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అన్నట్టు ఇంక కాంగిల్స్ వచ్చేసి ఫోన్ పక్కకు తీసేస్తాడనమాట. నేనేం చెప్పాను లాస్ట్ వర్డ్స్ చెప్పమన్నాను గదా! నువ్వేం చేస్తున్నావు అనేసి. అప్పుడే ఇంక చాదుసిక్ అయితే కోపంగా అంటాడనమాట. గిల్సు ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడు కనుక నువ్వు హ్యూంగ్‌సక్‌ని చంపావంటే నా చేతులతో నిన్ను ఖచ్చితంగా చంపుతాను అని చెప్పేసి చెప్తాడనమాట. హే! చాతసిక్ ఏంటి ఇంత సాఫ్ట్ అయిపోయావు నువ్వు? ఏంటి నువ్వు అలా వార్నింగ్ ఇవ్వగానే నేను ఇక్కడ భయపడిపోతాననుకుంటున్నావా? దానికి భయపడి వదిలేస్తాననుకుంటున్నావా? ఇదంతా పక్కన పెట్టు. ఈ బుల్‌షిట్ అంతా మాట్లాడొద్దు. ఇక్కడికి రా తొందరగా అన్నట్లు అంటూ ఉంటాడనమాట. అప్పుడే అంతలోపల చూస్తాం ఏదో సౌండ్ వస్తుందనమాట. చాతసిక్ కూడా వింటూ ఉంటాడు. ఇటు సైడ్ చూస్తాం. ఆ డోర్ అయితే బద్దలు కొట్టుకొని లోపలికొస్తాడనమాట ఒక వ్యక్తి. ఇంకా అసలు ఆ వ్యక్తి లోపలికి రాగానే హ్యూంగ్‌సక్ తన ఫేస్ చూడగానే అసలు షాక్ అయిపోతాడనమాట. తినేంటి ఇక్కడ అన్న విధంగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ వ్యక్తి మనం అసలు చెప్పనవసరంలా. ఆ పోజ్ అదంతా చూస్తేనే బాడీ మేనర్ అంతా చూస్తేనే మనకు అర్థమైపోయి ఉంటుందనమాట. అసలు ఈ పిల్లాడు ఇక్కడేం చేస్తున్నాడు అని చెప్పేసి హ్యూంగ్‌సక్ అనుకుంటాడనమాట. ఇంకా ఇటు సైడ్ చూస్తే సెక్జుని చూస్తామనమాట. సెక్జు వచ్చేసి అక్కడ కూర్చొని ఉంటాడనమాట. అంతా కెమెరా అదంతా సీసీటీవీ ఫుటేజ్ రూమ్ ఉంటుంది కదా! ఆ రూమ్‌లో సెక్యూరిటీ రూమ్‌లో కూర్చొని ఉంటాడు. నా కళ్ళు మండుతున్నాయి. అసలు ఈజీని ఎప్పుడు కాల్ చేసినా కూడా నాకు ఇలాంటి పరిస్థితే వస్తుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. హ్యూంగ్‌సక్ అనుకుంటూ ఉంటాడనమాట. మొత్తానికి తను మాస్క్ పెట్టుకున్నా గూడా, తను ఎలా వేసినా అంటే ఇలా మొత్తం కవర్ చేసుకొని వచ్చినా గూడా, తనని చూసి తను ఎలా ఉన్నాడో దాన్ని చూసి కనుక్కోవచ్చు. తను ఖచ్చితంగా ఆ పిల్లోడే అని జెప్పేసి. అసలు వాడు ఇక్కడ ఎందుకు చేస్తున్నాడు? అసలు నన్నెందుకు కాపాడడానికి వచ్చాడు అని జెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అందులో వాళ్ళ కాంగిల్స్ ఏమంటాడంటే, హా! చూస్తుంటే జూసిక్ కూడా ఈ మధ్య కొంచెం గేమ్స్ ఆడుతున్నట్టున్నాడు. తను మొత్తానికి మమ్మల్ని అందరిని ఫైట్ చేయమని ఈ పిల్లాడిని పంపించి తనేమో బయట ఉన్నాడా? మొత్తానికి అందరూ వెళ్ళండి. ఆ దూషిక్‌ని పట్టుకొని రండి నాకు అని చెప్పేసి చెప్తే వాళ్ళందరూ బయటికెళ్తారనమాట. అప్పుడే మొత్తానికి నేనిక్కడ ఉన్నానని తెలిసి కూడా తెలియనట్టే యాక్షన్ చేస్తున్నాడా అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడు. ఇటువైపు ఈజిన్ వచ్చేసి ఇక్కడ వచ్చింటారు కదా అటాక్ కోసం వాళ్ళందరూ ఇంక అటాక్ చేసి కొట్టేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు నైఫ్ తీసినా సరే, వాళ్ళు నైఫ్ తీయకపోయినా సరే మొత్తానికి అందరిని అయితే ఫైట్ చేసేస్తూ ఉంటాడు. అందరూ పడిపోతారనమాట. అది చూసి షాక్ అయిపోతాడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి. ఐ మీన్ తనని మనము ఇప్పుడు కాంగిల్స్ యొక్క రైట్ హ్యాండ్ అని అయితే చెప్పొచ్చనమాట. ఆ వ్యక్తితో అయితే మొత్తానికి ఫైట్ చేయాలి. అదంతా చూస్తూ కాంగిల్స్ అనుకుంటాడు. వావ్! ఇలా మంచిగా ఫైట్ చేస్తున్నాడు ఈ పిల్లోడు అని చెప్పేసి చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఈజీ‌గా ఆ రైట్ హ్యాండ్ మ్యాన్ వచ్చేసి ఫైట్ చేస్తూ ఉంటారా. సో, అతన్ని కూడా బాగా కొట్టేస్తూ ఉంటాడనమాట. సో, అతన్ని కొట్టేస్తుంటే అతను లాస్ట్‌కి నైఫ్ అయితే తీస్తాడనమాట. నైఫ్ తీసిన తర్వాత దాన్ని చూసి కాంగిల్స్ అనుకుంటుంటాడు. ఏంటి? అనాటోల్ అంటే ఆ వ్యక్తి పేరు అనాటోల్ అంట. అనాటోల్ కూడా నైఫ్ తీసేంతగా ఫైట్ చేస్తున్నాడా ఈ పిల్లోడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. సో, అలా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. అతను నైఫ్‌తో ఫైట్ చేస్తున్నా కూడా ఈజీని ఎలాగోలా తప్పించుకుంటూ ఉంటాడనమాట. అటాక్స్ మీద అటాక్స్ చేస్తూ ఉంటాడు. సో, లాస్ట్‌కి అతన్ని కూడా ఓడించేస్తాడు. దాని తర్వాత వచ్చే వాళ్ళందరినీ ఓడిచేస్తూ ఉంటాడనమాట నైఫ్‌తో ఫైట్ చేసి. దాన్ని చూసి అసలు తన నోట్లో ఉన్న సిగరెట్‌ని కూడా కింద పడేసేంతగా షాక్ అయిపోతాడనమాట కాంగిల్స్ వచ్చేసి. "అసలెవరు నువ్వు?
అసలు నీలాంటి వాడు చాదస్తి కింద పని చేస్తున్నాడని నాకు ఇంతవరకు ఎవరే కానీ చెప్పలేదే అన్నట్లు అంటాడు. ఇంకా తనైతే షాక్ అయిపోయి ఉంటాడనమాట. మొత్తానికి చాలా భయపడుతూ ఉంటాడనమాట తను కూడా. ఇంకా ఈజిన్ వచ్చేసి కొంచెం అలా తనని దాటుకొని ఇంకా హ్యూంగ్సక్ దగ్గరికి వెళ్తాడనమాట. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నా కోసం అని చెప్పేసి హ్యూంగ్సక్ అడిగితే, చెప్పాలంటే ఇక్కడ నువ్వు ఉన్నందుకు కారణం నేను కూడా నన్ను కూడా ఇది కన్సర్న్ చేస్తుంది అని చెప్పేసి ఈజిన్ అంటాడు. ఇంకా అసలు ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టు తను చూస్తే అప్పుడే ఈజిన్ చెప్తాడు, ఒకవేళ దానికి రీజన్ అది కాకపోయినా నేను నిన్ను వచ్చి కాపాడడానికి చాలా రీజన్సే ఉన్నాయిలే అన్నట్టు అంటాడు. ఎందుకంటే తిను చాదోసిక్ ఇద్దరు కలిసే కదా చాలాసార్లు వాళ్ళ గ్రాండ్ పాకి హెల్ప్ చేశారు. వాళ్ళ చెల్లెలు కూడా వీళ్ళకి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలని చూసింది. అందుకే ఈజిన్ వచ్చేసి కాపాడడానికి వచ్చింటాడు అనమాట. అందులో వాళ్ళ కాంగిల్స్ అంటూ ఉంటాడు ఈజిన్తో, నా కింద వచ్చి పని చేయి, అసలు నువ్వు చాదస్తి కింద పని చేయడానికి చాలా మంచిగా ఉన్నావు, నువ్వు నా కింద వచ్చి పని చేసావంటే నీకు చాలా బెస్ట్, నీకు ఈ కంట్రీ చాలా స్మాల్ అవ్వచ్చు, ఇంకా నేను నిన్ను ఎంతో పెద్ద కంట్రీకి తీసుకొని వెళ్తాను అట్లా చెప్తూ ఉంటాడు అనమాట. నా కింద వచ్చి పని చేయి, అసలు నువ్వు ఎంత కావాలనుకుంటే అంతగా దారుణంగా ప్రవర్తించు, ఏం కాదు, ఎలా కావాలంటే అలా ప్రవర్తించు, అసలు నీకు ఇష్టం వచ్చింది చేయొచ్చు అని చెప్తూ ఉంటాడు. కానీ ఈజీని ఏం చెప్పడనమాట. అప్పుడే ఆ వ్యక్తి అంటుంటాడు కాంగిల్స్, ఆ మొత్తానికి ఏంటి ఇది నీకు నచ్చలేదా, సరే ఏం చేస్తాం, మొత్తానికి ఇది చావాల్సిన టైం అని చెప్పేసి గన్ను తీస్తాడనమాట ఈజిన్ వైపుకి. ఇంకా ఏంటి గన్నా అని హింసకు అనుకుంటూ ఉంటాడా. అందులో వచ్చేసి ఇంకా ఏంటి ఫన్నీగా లేదు అసలు, అసలు పంచ్ అయితే నువ్వు ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్గా ఇవ్వచ్చు, నైఫ్తో కూడా ఎలా అయినా ఫైట్ చేయొచ్చు, కానీ బుల్లెట్ ఒక్కసారి ఫాస్ట్గా వచ్చిందంటే దాన్ని ఎవరు ఆపలేరు అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇది చాలా చాలా కష్టం. నిజం చెప్పాలంటే నేను కూడా అసలు ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ మొత్తానికి నువ్వు ఇప్పుడు ఫ్లస్టర్గా ఉన్నావంటే నేను ఆలోచించగలను నీకు ఇది ఇబ్బందిగానే ఉందని అంటాడు. ఇంకా కానీ షూట్ చేద్దామని అక్కడ పాయింట్ చేస్తాడో లేదా ఈజీని వచ్చేసి తప్పించేసుకుంటాడు అనమాట. ఇంకా ఆ వ్యక్తి అయితే రన్నింగ్ టార్గెట్ మీద షూట్ చేస్తూనే ఉంటాడు అనమాట. అంతలోపల ఈజీని వచ్చేసి ఆ నైఫ్ని వచ్చేసి తన బాడీలోకి అయితే దించేస్తాడు. ఇంకా దాని తర్వాత ఈజీని వచ్చేసి కాంగిల్స్ని తీసుకొని పోయి అలా గోడకు గుద్దేస్తాడు అనమాట. దాని తర్వాత ఆ నైఫ్ ని గట్టిగా లోపలికి కుచ్చేస్తాడు అనమాట. ఆలోచిస్తుంటే నీకు ఒక రియల్ లైఫ్ కంబాట్ ఎలా ఉంటుందో కూడా తెలిసేలాగా లేదని చెప్పేసి ఈజీని అంటాడు. ఎందుకంటే రియల్ లైఫ్ కంబాట్ లో మూవింగ్ టార్గెట్ ని షూట్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ ఎవరే కానీ యూజ్ చేయరు అన్న విధంగా చెప్తూ ఉంటాడు అనమాట. సో గైస్ మొత్తానికి ఈజీని ఈ కాంగిల్స్ ని చంపేస్తాడా లేదా, అంతలోపల చాదోసిక్ వచ్చి ఆపాలని ట్రై చేస్తాడా, లేకపోతే చాదసికే చంపేస్తాడా అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.